ఈ నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టిన సందర్భంగా 2025వ సంవత్సరం ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా జరిగింది, ప్రజలకి ఏమాత్రం మేలు జరిగింది, ఇచ్చిన హామీలని ప్రభుత్వం ఏ మేరకు అమలు చేసిందనేది మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఒక సామెత ఉంది, మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు ఇల్లు దాటడం లేదని. అదేవిధంగా ఇవాళ ఎన్నికల ముందు వీళ్ళు ఇచ్చిన హామీలు, అబద్ధాల ప్రచారం, ఇప్పుడు జరుగుతున్న పరిపాలన రెండిటికి అసలు పొంతనే లేదు. కనీసం మనం మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే చేయకపోయినా చేసినట్టు చూపించుకోగలిగిన మాయల మరాఠీ విద్య వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి పబ్లిసిటీతో దేనైనా సరే మనం జయించగలుగుతామన్న ఒక నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మనం గత 2025 సంవత్సరం చూస్తే ఏం జరిగింది రాష్ట్రంలో అంటే అరాచకం, విధ్వంసం, మోసం, వంచన, అక్రమ కేసులు, క్రెడిట్ చోరీ ఇవే జరిగినాయి. మాట ఇచ్చి మోసం చేశారు, నమ్మిన ప్రజల్ని వంచారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన చేసిన పనులు మేమే చేశామని క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారు. పరిపాలనని గాలికి వదిలేశారు. దొరికిన దగ్గరల్లా అప్పులు చేస్తూ ఉన్నారు. చివరికి ప్రజల్ని తెలిసి మోసం చేస్తున్నారు. ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. ఈ నూతన సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారని ప్రజలందరూ ఆసక్తిగా చూస్తూ ఉంటే మన విజనరీ గారు విదేశీ పర్యటనలో ఉన్నారని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు లోకేష్ గారు ఇద్దరూ వేరువేరు దేశాలకు వెళ్ళినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకు వెళ్ళారు అంటే ఎవరికీ తెలియదు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజలకి పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉండి కనీసం అధికారిక పర్యటనగా వెళ్తున్నామా లేదంటే అనధికారికంగా వెళ్తున్నామా, ఇన్ని రోజులు ఈ రాష్ట్రానికి అందుబాటులో ఉండట్లేదని చెప్పాలన్న ఆలోచన కూడా వాళ్ళకి ఎందుకు రాలేదు, ఎందుకు ఈ పర్యటనని అంత రహస్యంగా ఉంచారో ఎవరికి అర్థం కావట్లేదు. కొడుకు ఏ దేశం వెళ్ళాడో తెలియదు, తండ్రి ఏ దేశం వెళ్ళాడో తెలియదు. బయటికి లీకులు లండన్ వెళ్ళాడని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. కానీ వీళ్ళ చెప్తున్న దేశం కాదు, జపానో బాలియో ఇంకో చోటకు ఆయన వెళ్ళాడని బయట ప్రచారం జరుగుతోంది. అసలు ప్రజల్ని ఇంత అయోమయంలో ఎందుకు ముంచాలి? మీరు ఏ దేశం వెళ్ళినా రైట్ రాయలుగా ఇగో నేను వారం ఉండను, లేకపోతే 5 రోజులు ఉండను, నేనేదో నూతన సంవత్సరం వేడుకలకు వెళ్తున్నానో, లేకపోతే నాకు ఇంకేదైనా పని ఉందని వెళ్తున్నానో, పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తున్నామనో, పెట్టుబడులు పెట్టడానికి వెళ్తున్నామనో చెప్పొచ్చు కదా. ఎందుకు రహస్యంగా ఉంచుతారు? ఆ రోజు గతానికి ఒక్కసారి వెళితే గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తమ కుమార్తెల చదువు కోసం లండన్లో ఉంటే ఆయన చూడడానికి వెళ్తే దాన్ని ఎంత పెద్దగా, అది కూడా ఒక రిలీజ్ చేసి నేను లండన్ వెళ్తున్నాను అని అధికారికంగా చెప్పి వెళ్తే ఎంత దుష్ప్రచారం చేశారో మీకు గుర్తుందా? లోకేష్ గారు ఎంత దిగజారుడు భాష మాట్లాడి ఆయన గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి హేళన చేశారో మీకు గుర్తుందా? వాళ్ళ కుమార్తె చదువు నిమిత్తం లండన్లో ఉంటే ఆమె దగ్గరికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ గారి కూతురి దగ్గరికి వెళ్తే చాలా చాలా చీప్ భాషని, ఆ రోజు చౌకబారు భాషని లోకేష్ గారు వాడారు. మేము అలాంటి వ్యక్తులు, మా పార్టీ అలాంటి పార్టీ కాదు. ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఎంత తెగబడిపోతారనేది వాళ్ళని చూసే అర్థం చేసుకోవాలి ఎవడైనా. ఎంత దిగజారిపోయి కూడా తప్పుడు భాష తప్పుడు మాటలు మాట్లాడుతూ కూడా వాళ్ళ చెప్పేదేదో పెద్ద ప్రవచనాలలాగా, ఒక ఆయనేమో పూజ్యులు చాగంటి కోటేశ్వరరావు గారి లాగా, ఇంకొక ఆయన గరికపాటి నరసింహారావు లాగా, ఇంకొక ఆయన చిన్న జిఆర్ స్వామి గారి లాగా చెప్తారు బయటకు వచ్చి. ఇలా ప్రచారం అలా ఉంటుంది. నో రిపితే అబద్ధాలు, నో రిపితే కట్టుకథలు, పిట్ట కథలు, అబోత కల్పనలు.
కానీ బయటకు వచ్చి మాత్రం వీళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ సొంత మీడియాలో వీళ్ళ ప్రవచనాలు వల్లించినట్టుగా చెప్తారు. ప్రజలకు అర్థం చేసుకోలేనంత అమాయకత్వం లేదు. ఎందుకంటే ఇది ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని నమ్మి ప్రజలు నడవట్లే. ఇవాళ సోషల్ మీడియా అనేది చాలా బలమైన మీడియా. ప్రతి విషయం తెలుస్తుంది. వాళ్ళు ఏ దేశం వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా పిలిస్తే పలికే తెలుగు వాళ్ళు ఉన్నారు. ఏ విమానం ఎక్కారో, ఏ ప్రైవేటు వెహికల్లో ఎక్కడికి వెళ్ళారు అనేది తెలుస్తూనే ఉంటుంది కదా. తెలియకుండా ఎలా ఉంటుంది? అంత రహస్యంగా మీ పర్యటన ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే, అది వ్యక్తిగతం అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారి తనయుడు ముఖ్యమంత్రి చేయాల్సిన పనులన్నీ ఆయనే చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో. ఒక రకంగా చెప్పాలంటే పరిపాలనని తన భుజస్కంధాల మీద పాపం ఆయన నడిపిస్తూ ఉన్నాడు. మరి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది ప్రజలకు ఆసక్తి ఉండదా? కానీ మేము జగన్ గారి గురించి ఆ రోజు మీరు మాట్లాడినట్టుగా చీప్గా మాట్లాడడం, దుర్భాషలు ఆడడం. పాపం ఏదో పని మీద వెళ్ళుంటారు, ఏదో అవసరానికో లేకపోతే వాళ్ళ కుటుంబంతోనే వెళ్ళుంటారని మేము అనుకుంటున్నాం. కాకపోతే చెప్పు ఉండాలి కదా బయటికి. మేము పలానా పని మీద వెళ్ళామని చెప్తే తప్పేంటి అని అంటున్నాం. అది మనిషి అన్నవాడు ఎవరికైనా కొంచెం విశ్రాంతో వినోదమో అవసరం అవుతూ ఉంటాయి. చెప్పి వెళ్ళొచ్చు కదా. ఏదో నూతన సంవత్సరానికి వెళ్ళామనో మరొక దానికి వెళ్ళామని. సరే, అది వాళ్ళ ఇష్టం.